అటు చూడు. ఆటో సెక్టార్ స్టాక్స్లో 20 ఏళ్ల క్రితం ఐషర్ మోటార్స్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి అది 5 కోట్ల రూపాయలు అయ్యేది. అండ్ గత 10 సంవత్సరాల్లో ఐషర్ మోటార్స్ 22% CAGRతో గ్రో అయింది. అటు చూడు బే. గత 10 సంవత్సరాల్లో ఆటో యాన్సిలరీకి సంబంధించిన రాజ్రతన్ 24% CAGRతో గ్రో అయింది. RACl గియర్టెక్ 21% CAGRతో గ్రో అయింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 5 ఇయర్స్గా 20% CAGRతో గ్రో అయింది. ఆటో సెక్టార్లో కేవలం ఒక స్టాక్ 20% CAGRతో గ్రో అయితే ఆటో యాన్సిలరీలో 3 స్టాక్స్ 20% కంటే ఎక్కువ CAGRతో గ్రో అయ్యాయి. అయితే మరి మన ఫ్యూచర్లో 10x బ్యాగర్ రిటర్న్ సంపాదించాలి అంటే ఆటో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా, ఆటో యాన్సిలరీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా? దీనికి ఆన్సర్ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించినవి అయినా కూడా వీటి యొక్క ఫండమెంటల్ గ్రోత్ అనేది చాలా సిమిలర్ గా ఉన్నాయి. సో మరి ఫ్యూచర్ 10x బ్యాగర్ కి ఉండాల్సిన ఆ సేమ్ ఫండమెంటల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో ద్వారా నేను ఏ స్టాక్ ని సజెస్ట్ చేయట్లేదు. అయితే మీ దగ్గర ఉన్న స్టాక్ కి కానీ లేదా మీ వాచ్ లిస్ట్ లో ఉన్న స్టాక్ కానీ ఇలాంటి 10x బ్యాగర్ రిటర్న్ ఫ్యూచర్ లో తీసుకొస్తుందా లేదా అని చెప్పి మీ ఓన్ గా మీరు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. సో అందుకే మీరు ఒక 10x బ్యాగర్ సంపాదించాలి అని అంటే మీరు వర్కౌట్ చేయాల్సిందే. అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో లాస్ట్ 10 years లో 20% CAGR కంటే ఎక్కువ ఇచ్చిన స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఐషర్ మోటార్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, రాజ్రతన్ గ్లోబల్ వైర్ అండ్ అలాగే RACl గియర్టెక్. ఐషర్ మోటార్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 80,000 crores ఉంది, అంటే ఇది ఒక లార్జ్ క్యాప్ స్టాక్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 49,000 crores ఉంది, అంటే ఇది ఒక మిడ్ క్యాప్ స్టాక్. అండ్ అలాగే రాజ్రతన్ గ్లోబల్ వైర్ 3,700 crores ఉంది, అంటే స్మాల్ క్యాప్. అండ్ RACl గియర్టెక్ 980 crores ఉంది, అంటే ఇది మైక్రో క్యాప్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎలాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ తీసుకున్నా కూడా మీరు 10x బ్యాగర్ సంపాదించవచ్చు. కేవలం స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ లేదా మిడ్ క్యాప్ నుంచి సెలెక్ట్ చేసుకుంటేనే మీకు 10x బ్యాగర్స్ వస్తాయి అనేది ఏమీ లేదు. అండ్ అలాగే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి అంటే స్టాక్ ప్రైస్ 100 కంటే తక్కువ ఉంటే లేదా 50 కంటే తక్కువ ఉంటేనే మనకి మల్టీ బ్యాగర్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి ఈ స్టాక్ ప్రైజెస్ చూడండి. ఐషర్ మోటార్ 2,900, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 2,500, రాజ్రతన్ 700 అండ్ అలాగే RACl 918. అయితే ఇప్పుడు ఈ స్టాక్స్ అన్ని 10x బ్యాగర్స్ అయ్యాయి కాబట్టి 10 years బ్యాక్ చూస్తే ఒక స్టాక్ 70 రూపీస్ ఉంది, ఒకటి 90 రూపీస్ ఉంది, ఒకటి 250 రూపీస్ ఉంది, ఒకటి 290 రూపీస్ ఉంది. సో ఇలాగా ప్రైస్ తో సంబంధం లేదు అండ్ అలాగే మార్కెట్ క్యాప్ తో కూడా సంబంధం లేదు. అండ్ ఈవెన్ సెక్టార్ వైజ్ చూసుకున్నా కూడా ఐషర్ మోటార్ ఆటో సెక్టార్ కి సంబంధించింది, వేరాస్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రాజ్రతన్ కానీ, RACl కానీ ఈ మూడు కూడా ఆటో యాన్సిలరీకి సంబంధించినవి. సో ఇలా మార్కెట్ క్యాప్ డిఫరెంట్ అయినా, ప్రైజెస్ డిఫరెంట్ అయినా అండ్ సెక్టర్స్ డిఫరెంట్ అయినా కూడా మనం 10x బ్యాగర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా సేమ్ ఫండమెంటల్స్ యూజ్ చేస్తూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి స్పెషల్గా ఆటో సెక్టార్లో ఇలాంటి 10x బ్యాగర్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ 4 స్టాక్స్ 10x బ్యాగర్స్ అవుతున్నప్పుడు వీటిలో చాలా కామన్ అండ్ సిమిలర్ థింగ్ ఏంటి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యొక్క గ్రోత్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐషర్ మోటార్స్ది 10 years బ్యాక్ నుంచి దాని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా పెరిగాయి అనేది ఒకసారి చూడండి. 2013లో దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 11% ఉన్నాయి. 2015లో 13, తర్వాత 2017లో 31, తర్వాత 30 అండ్ అలాగే 20 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇప్పుడు ఉన్నాయి. సో ఐషర్ మోటార్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2013 నుంచి 2018 దాకా చాలా ఫాస్ట్ గా పెరుగుతూ వెళ్ళాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2013లో 200 రూపాయలు ఉన్న ఐషర్ మోటార్స్ 2018 రీచ్ అయ్యేసరికి 3,200 రూపీస్ దాకా పెరిగి 16x బ్యాగర్ అయింది. అయితే 2018 తర్వాత నుంచి ఇప్పటిదాకా ప్రైజెస్ అనేవి చాలా కాన్స్టెంట్గా ఉన్నాయి. ఐ థింక్ దీనికి రీజన్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. 2018 నుంచి ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ పడిపోతూ ఉన్నాయి కాబట్టి దీంట్లో గ్రోత్ అనేది అంత కన్సిడరబుల్గా రావట్లేదు. సో నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 5 yearsలో మనకి 20% కంటే ఎక్కువ CAGRతో గ్రో అయింది. దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 2018లో 7% ఉన్నాయి, 19లో 9, 2020లో 11 అండ్ అలాగే 2021లో కూడా 11 అండ్ 2022లో 12. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మెల్లగా మనకి గ్రో అవుతూ ఉన్నాయి. అందుకనే దీని స్టాక్ ప్రైస్ కూడా మనకి మోర్ దెన్ 20% CAGRతో గ్రో అవుతూ వెళ్ళింది. అండ్ అలాగే సిమిలర్గా రాజ్రతన్ గ్లోబల్ వైర్ మనం అబ్జర్వ్ చేసిన 2013, 15, 17, 19, 21 డేటా నేను తీసుకున్నాను. సో మీరు క్లియర్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యొక్క గ్రోత్ని అబ్జర్వ్ చేయొచ్చు. 8% నుంచి 20% దాకా ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అందుకనే ఈ స్టాక్ కూడా మోర్ దెన్ 20% CAGRతో గ్రో అవుతూ లాస్ట్ 10 yearsలో 10x బ్యాగర్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ RACl గియర్టెక్ కూడా లాస్ట్ 5 yearsలో 20% కంటే ఎక్కువ CAGRతో గ్రో అయింది. దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా 2018లో 13,
తర్వాత 17, తర్వాత 20, తర్వాత 25 అండ్ ఇప్పుడు 21. సో ఇలాగ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గ్రోత్ ఏదైతే ఉందో అదే ఈ స్టాక్ని 10x బ్యాగర్ చేయగలిగింది. అయితే ఈ 4 స్టాక్సే కాదు, మీరు ఏ స్టాక్స్ అన్నా చూడండి, మోస్ట్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గ్రో అవుతున్నప్పుడే మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక కామన్ థింగ్ ఏంటి అంటే వీటన్నిటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా దాదాపుగా ఫస్ట్ 10% ఉన్నప్పటి నుంచే దీని గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలాగా 10 ±3% దగ్గర మనకి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి మనకి ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 25%, 30% ఉన్న ఎన్నో స్టాక్స్ రీసెంట్ ఐపీఓస్లో వస్తూ చాలా హెవీ బజ్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కానీ అవి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువే. ఎందుకంటే ఎక్కడైతే బజ్ ఎక్కువ ఉంటుందో అక్కడే జనరల్ పబ్లిక్ ఎక్కువ ట్రాప్ అవుతూ ఉంటారు. అండ్ యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు కూడా ఎక్కడైతే బజ్ ఉందో ఆ బజ్కి సంబంధించి వీడియోస్ చేస్తారే కానీ రియల్ పిక్చర్ అండ్ అలాగే స్లో గ్రోత్ని ఎప్పుడు బిలీవ్ చేయరు. అయితే కేవలం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గ్రో అయ్యే కంపెనీస్ చాలా ఉంటాయి. కానీ ఒక కంపెనీ అప్పుల్లో ఉంది అని అంటే అది ఎప్పటికీ కూడా గ్రో అవ్వదు. అందుకనే మనం డెట్ టు ఈక్విటీని కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఐషర్ మోటార్ లాంటి లార్జ్ క్యాప్ కంపెనీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ 0 దగ్గరే ఉంది. 2013 నుంచి ఇప్పటిదాకా మనం చూసుకుంటే మ్యాక్సిమం 0.02 వచ్చింది, అంటే విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ డెట్ టు ఈక్విటీ. వెరాజ్ మిడ్ క్యాప్ లెవెల్లో ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క డెట్ టు ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే 2018లో 0.36, 2019లో 0.29, 2020లో 0.1, తర్వాత 0.12 అండ్ 0.1. సో ఇక్కడ డెట్ టు ఈక్విటీ క్లియర్గా మనకి తగ్గుతున్నట్టుగా కనపడుతుంది. అంటే ఆ కంపెనీ మీద అప్పు యొక్క ప్రభావం అనేది చాలా తగ్గిపోతుంది. అందుకనే ఈ కంపెనీ అంత ఫాస్ట్గా గ్రో అవ్వగలిగింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ లెవెల్లో ఉన్న రాజ్రతన్ గ్లోబల్ వైర్ యొక్క డెట్ టు ఈక్విటీ మనం అబ్జర్వ్ చేస్తే 2013లో 0.73, 15లో 0.71, 2017లో 0.51, 2019లో 0.55 అండ్ 2021లో 0.4. సో ఇక్కడ కూడా ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ అనేది మనకి తగ్గుతూనే కనపడుతూ ఉంది. వెరస్ RACl గేర్ టెక్ అంటే ఒక మైక్రో క్యాప్ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2018లో 1.09, 2019లో 1.13, 2020లో 0.87, 2021లో 0.8. బట్ ఈ ఇయర్ కొంతవరకు ఈ కంపెనీ ఎక్స్పాన్షన్లో ఉండడం వల్ల మళ్ళీ డెట్ బిల్డప్ చేసుకొని 1.2 వరకు గ్రో అయింది. బట్ లాస్ట్ 4 ఇయర్స్లో ఇది 10x రిటర్న్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క డెట్ టు ఈక్విటీ అనేది తగ్గుతూనే వెళ్ళింది. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది స్మాల్ క్యాపా లార్జ్ క్యాపా అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ డెట్ టు ఈక్విటీ అనాలిసిస్ చేసేటప్పుడు లార్జ్ క్యాప్కి అయితే ఒకలాగా చూడాలి, స్మాల్ క్యాప్కి అయితే ఒకలాగా చూడాలి. సో దీని యొక్క స్టాండర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సైజ్ ఆఫ్ ది కంపెనీని బట్టి డెట్ టు ఈక్విటీ అనాలిసిస్ చేయాలి. యూజువల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీస్, వాళ్ళ దగ్గర చాలా క్యాష్ ఉంటుంది కాబట్టి డెట్ టు ఈక్విటీ అనేది క్లోజ్ టు 0 ఉంటే మంచిది. వెరాజ్ మిడ్ క్యాప్ కంపెనీ అన్నప్పుడు 0.5 కంటే తక్కువ ఉంటే మంచిది, అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ 0.8 కంటే తక్కువ ఉంటే మంచిది, అండ్ మైక్రో క్యాప్ కంపెనీ అయితే 1.2 కంటే తక్కువ ఉంటే మంచిది. అండ్ అలాగే ఈ వాల్యూస్ కంటే తక్కువ ఉండడంతో పాటు ఇయర్ బై ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డెట్ టు ఈక్విటీ అనేది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అని అంటే అలాంటి స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెట్ టు ఈక్విటీ చూసిన తర్వాత మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్రీ క్యాష్ ఫ్లో. ఏవైతే మనకి లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ లెవెల్ కంపెనీస్ ఉంటాయో వాటి యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉండాలి అండ్ అలాగే ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలన్నమాట. అండ్ స్మాల్ క్యాప్ లేదా మైక్రో క్యాప్ కంపెనీస్కి యూజువల్గా ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ నుంచి ఏవైతే కంపెనీస్ పాజిటివ్కి కన్వర్ట్ అవుతూ అండ్ ఆ పాజిటివిటీని పెంచుకుంటూ ఉంటాయో అలాంటి కంపెనీస్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా కంపెనీస్ నెట్ ప్రాఫిట్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాయి, కానీ ఫ్రీ క్యాష్ ఫ్లోని అంత ఈజీగా మ్యానిపులేట్ చేయలేవు. అందుకనే మనం ఫ్రీ క్యాష్ ఫ్లోని ఒక స్ట్రాంగెస్ట్ మెజర్మెంట్గా అనుకోవచ్చు. అయితే మరి ఫ్రీ క్యాష్ ఫ్లోని ఎలా చెక్ చేయాలి, అది పాజిటివ్ ఉందా లేదా, పెరుగుతుందా లేదా, ఎలా చూడాలి? దీనికోసం మీరు యాహూ ఫినాన్స్ అని చెప్పి గూగుల్లో ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో మీకు యాహూ ఫినాన్స్ యొక్క వెబ్సైట్ వస్తుంది. దీంట్లో మీకు కావాల్సిన స్టాక్ ఏదైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐషర్ మోటార్స్ సెర్చ్ చేస్తున్నాను. సో ఐషర్ మోటార్స్ యొక్క స్టాక్ ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా దాని ప్రైస్ తో పాటు సమ్మరీ మనకు కనబడుతుంది. కానీ దీంట్లో మనం ఫైనాన్షియల్స్ లోకి వెళ్ళాలి. సో ఇలా ఫైనాన్షియల్స్ క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మీకు ఇన్కమ్ స్టేట్మెంట్ వస్తుంది, కానీ ఇక్కడ మీరు క్యాష్ ఫ్లో మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్యాష్ ఫ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద మీకు ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో కనబడుతుంది. సో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో అనే వాల్యూ మనకి క్లియర్ గా పాజిటివ్ కనపడుతూ ఉంది, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది డౌన్ ట్రెండ్ అంటే తగ్గుతూ కనపడుతుంది. సో ఇక్కడ 2020, 21 అండ్ 22 డేటా ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, కాబట్టి మనకి వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉండడం వల్ల ఐషర్ మోటార్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ కంపెనీ లాగా కనిపించట్లేదు. అయితే మీరు ఏ స్టాక్ని అయితే స్టడీ చేస్తున్నారో దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పెరుగుతుందా లేకపోతే పడిపోతుందా అనేది అబ్జర్వ్ చేస్తే మీరు ఆ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ఫైనల్గా ఒక 10x బ్యాగర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మీరు ఇంకొన్ని కామన్ క్వాలిటీస్ చూడాలి.
రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆ కంపెనీకి 15% కంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీ ఈజీగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క కరెంట్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉన్నా కూడా అది ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 5 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 క్వాలిటీస్ ఒకటే స్టాక్ ఉండడం చాలా కష్టం. కానీ ఒకవేళ ఉంది అనంటే ఖచ్చితంగా ఆ స్టాక్ అనేది చాలా ఫాస్ట్ అప్ ట్రెండ్ లో ఉంటుంది. అందుకనే యూజువల్ గా నేను ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనంటే 5 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటే కింద బై చేయాలి అని చెప్తాను. కానీ ఇలాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటే అలాంటప్పుడు 5 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ దాకా ఆ స్టాక్ రాదు. అందుకోసమనే 2 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటే కింద గనక ట్రేడ్ అవుతుంది అంటే ఇలాంటి గ్రోయింగ్ స్టాక్స్ ని మనం బై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ 6 క్వాలిటీస్ ఉన్నాయి అనంటే మనం ఏ స్టాక్ నైనా ఇమ్మీడియట్ గా బై చేయొచ్చు. అయితే నేను చెప్పిన విధంగా మీకు ఏదైనా స్టాక్ కనపడుతుందా? కనపడితే కింద ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ గనక మనం సెలెక్ట్ చేసుకున్నామంటే 10x బ్యాగర్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి మాత్రమే ఈ ఫినాన్షియల్ రేషియోస్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఆటో సెక్టర్, ఆటో యాన్సిలరీ సెక్టర్, ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్స్, ఎలక్ట్రికల్ బ్యాటరీ సెక్టర్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా మీరు అప్లై చేయొచ్చు. సో హోప్ ఈ వీడియో ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుందా లేదా అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.